చిన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా ఫిషెస్ అనేవి కొనుక్కొని పెంచుకోవడానికని ఇంటికి అనేది తీసుకొస్తాం. అవి చాలా హెల్తీగా ఉంటాయి తెచ్చిన రోజు, తర్వాత రోజు. కానీ కొన్ని రోజుల తర్వాత అవి సిక్ అయిపోయి వాటికి బలం లేక చనిపోతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందని కారణం ఏంటంటే లైవ్ ఫుడ్స్ అనేవి మనం ఫీడ్ చేయకపోవడం. ఫిషెస్కి లైవ్ ఫీడ్స్ అనేవి ఫీడ్ చేసుకోవాలి. లైవ్ ఫీడ్స్ అనేవి అంటే వాటికి నేచర్లో దొరికే సోర్సెస్ అనేవి అర్థం. కేవలం ఫిష్ పిల్లెట్స్ వేయడం వల్ల అంటే చేపల మేత వేయడం వల్ల ఫిషెస్కి ప్రోటీన్స్ అనేవి అందవు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి అన్నం మాత్రమే తింటాడు, దాంతోపాటు రకరకాల కూరగాయలు, మాంసకృతులు గట్రా తింటాడు. ఎందుకు? ప్రోటీన్స్ కోసం. సో లైవ్ ఫుడ్స్ వల్ల ఫిషెస్కి ప్రోటీన్స్ అనేవి అందుతాయి. దానివల్ల వాటి యొక్క బ్యూటీ ఇంకా తన నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కనుక మనం లైవ్ ఫుడ్స్ని ఖచ్చితంగా ఫిషెస్కి అనేది ఫీడ్ కింద ఖచ్చితంగా వేసుకోవాలి. కాబట్టి ఈ ఫిషెస్ ఫీడ్స్ అనేవి ఎక్కడ కొనుక్కోవాలి? లైవ్ ఫుడ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే మా దగ్గర 150 రూపీస్కి అయితే నేనైతే సేల్ అనేది చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ అక్వాటిక్స్ తెలుగు. మీరు నా ఇన్స్టా అకౌంట్కి మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్నిటి